ఛానల్లోకి స్వాగతం. మార్చ్ 30వ తేదీన ఆదివారం రోజున అయితే ఉగాది పండుగ రానుంది. ఉగాది అనగానే అందరికీ కొత్త వస్త్రాలు ధరించడం, దేవాలయం దర్శనం చేయడం ఇలాంటివి అన్నీ గుర్తుకు వస్తాయి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉగాది పండుగ రోజున ఈ మేషరాశి వారు ఉగాది రోజున ఈ రంగు దుస్తులను ధరించిన, దేవాలయానికి వెళ్ళిన సంవత్సరమంతా కూడా డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు కాబోతారు. కనుక మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మేషరాశి వారు ఉగాది రోజున ఏ రంగు దుస్తులు వేసుకుంటే వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించి మోసపోవటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి అదృష్టం, ధనయోగం కలగాలి అని అంటే వీరైతే ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించుకోవడం వల్ల వీరికి ఉత్తమైన ఫలితాలు, అలాగే వీరికి శుభవార్తలు ఏ విధంగా ఉండబోతాయో, వీరికి అదృష్టం భాగ్యవంతులు కాబోతారు. కనుక ఏ రంగు దుస్తులు వేసుకుంటే వీరికి కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు ఎలా అవుతారో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారు ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అంటే 2025వ సంవత్సరం మార్చి 30 తేదీన ఆదివారం రోజున విశ్వవాసునామ సంవత్సరం ఉగాది పర్వదినం ఈ సంవత్సరం పండగ ఆదివారం అనేది వచ్చింది. కనుక ఈ రాశి జన్మ నక్షత్రాలు కలిగిన పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే వీరైతే మేషరాశి వారైతే ఎవరైతే ఉన్నారో వీరందరూ చిన్న పెద్ద అని భేదం లేకుండా వీరైతే ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మీరు ఎన్నడూ చూడని సంపద కూడా చూస్తారు. అంతటి అదృష్టమైతే ఈ మేషరాశి వారు పొందకపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఈ మేషరాశి వారు ఏ రంగు దుస్తులు ధరించాలి అంటే ముందుగా అయితే గోధుమ కలర్ లేదా బంగారం కలర్ అంటే గోల్డ్ కలర్, ఈ 2 కలర్లు ఏ రంగు దుస్తులు వేసుకున్నా సరే ఈ రోజున ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు అయితే వస్తాయి. మీరు ఏవైతే అనుకున్న పనులు కూడా అవి ఖచ్చితంగా 100% అయితే పూర్తవుతాయి. కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకునే విధంగా జరుగుతుంది. ఆదివారం వచ్చింది కనుక ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి పండుగ రోజు అందరూ ద్వాదశ రాశులు 27 నక్షత్రాలు సూర్యనారాయణ పూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సూర్య దేవాలయానికి వెళ్ళలేని వారు సూర్యుడి ఉప ఆలయాలకు వెళ్ళినా మంచి జరుగుతుంది. సూర్యుడు ఉప ఆలయాలు అంటే ప్రధాన సూర్య దేవాలయాలు కాకుండా ఇతర దేవాలయాల్లో సూర్యుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠి పూజలు నిర్వహిస్తారు. ఈ ఉప ఆలయాలు కూడా లేకపోతే మీ దగ్గరలో ఉగాది రోజున స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిగిన అక్షంతాలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం సూర్య ఆదిత్యాయ నమః అని 11 సార్లు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే ఈ మేషరాశి వారికి సంవత్సరం అంతా ఎలాంటి లోటు అనేది, భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి.
ఇక ఈ మేషరాశి వారికి దాన ధర్మాలైతే ఈ రోజున ఖచ్చితంగా చేయాలండి. ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే ఈ మేషరాశి వారి మీద పడబోతుంది. కనుక మీరు ఖచ్చితంగా మేషరాశి వారు ఆదివారం రోజున దానం ఇవ్వాలి. దానం ఏం చెయ్యాలి అంటే మీరు పేదవారికి వస్త్రదానం కానీ, బియ్యం కానీ, అన్నదానం కానీ చెయ్యాలి. అలాగే గోధుమలు దానం చేస్తే కూడా మంచిది. అలాగే మీ ఇంటికి వచ్చిన గోమాత నానబెట్టిన గోధుమలు, బెల్లం, అలాగే బియ్యం తినిపిస్తే కూడా సంవత్సరమంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కలిగి ఉంటారు కాబట్టి మన గోమాతని ఒక్క పచ్చి గడ్డి కానీ, ఇలా గోధుమలు కానీ, బెల్లం కానీ తినిపించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు. కాబట్టి ఎందుకంటే ముక్కోటి దేవతలు ఆ గోమాతలనే కలిగి ఉంటారు కాబట్టి మనం ముక్కోటి దేవతల్ని ఆరాధించలేం కాబట్టి ఒక్క గోమాతకి మీకు తోచింది పెట్టండి. ఖచ్చితంగా మీరు విజయవంతంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం అనేది గ్యారెంటీ. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ రంగు దుస్తులు వేసుకొని అలాగే ఈ దేవాలయాన్ని దర్శించడం, అలాగే దానాలు చేయటం వల్ల వీరికైతే అఖండ రాజయోగం వీరికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే ఈ మేషరాశి వారికైతే పడబోతుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారేంత విధంగా ఈ మేషరాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇలా దాన ధర్మాలు ఉగాది రోజు చేసినట్లయితే ఈ మేషరాశి వారికి ఎలాంటి శనేశ్వరుడి సంవత్సరం శని వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ రాశి వాళ్ళకి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అదృష్టం కలుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఎలాంటి శని దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఆదివారం రోజున దానం చేయండి చాలు. అలాగే ఈ మేషరాశి వారికైతే ఎవరికైనా అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నా, ఎన్ని రోజులు చూపించుకున్నా మీకు బాగుండడం లేదు అని బాధపడేవారు, ఆరోగ్య సమస్యల నుండి తొలగిపోవట్లేదు అని బాధపడేవారు, చింతించేవారైతే ఆదివారం రోజున కుక్కకి పెరుగన్నం వేయటం చెయ్యండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక ఇలా మేషరాశి వారు చేయటం వల్ల మీకు రాహుబలం అనేది అద్భుతంగా ఉండబోతుంది. 11వ స్థానంలో సంవత్సరం మొత్తం కూడా రాహు సంచారం ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే విదేశాలకు వెళ్ళాలనే కల మాత్రం ఈ రాశి వారికి ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, వెళ్ళి జాబులు చేయాలి అనుకుంటే వారికి 100% అయితే విశ్వనామ సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి యోగం అయితే కనిపిస్తుందండి. కనుక 11వ స్థానంలో రాహు యోగిస్తాడు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈ రాశి వాళ్ళకైతే ఈ విశ్వనవాసనామ సంవత్సరం ప్రాపర్టీస్ కొనే యోగం అయితే అద్భుతంగా ఉంది. ఎవరికైతే ఇన్ని రోజులు అది కలగా మిగిలిపోయిందని బాధపడే వారికైతే ఈ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక మేము చెప్పిన విషయాలన్నీ మీరు గుర్తుంచుకొని మీ యొక్క రంగు దుస్తులను ధరించండి చాలు. అలాగే మర్చిపోకుండా దాన ధర్మాలు కూడా ఈ రోజున చేయండి. అనుకున్న పనులు మీకు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతాయి. మీరు కలలన్నీ కూడా 100% అయితే నిజమవుతాయి.